Hi, readers and listeners. Let's dive into Adhiranandan part 16. ఎక్స్ట్రాల్ చేయకు, నోరు మూసుకొని సైన్ చేయన్నాడు ఆది. ఆది, ఇది ఎక్స్ట్రాల్ కాదు. నా నిర్ణయంకి నువ్వు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నా ఇలా చేయవు. నాకు ఇష్టం లేదు. ఇది ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. ఇది నీ ఇష్టం గురించి కాదు. ధీరు, డోర్ లాక్ చేయి అని తనని లాక్కొని కెమెరాలు లేని లోపల క్యాబిన్కి వెళ్ళాడు ఆది. ధీరు లాక్ చేసి వెనక వచ్చాడు. చెప్పే జాగ్రత్తగా విను అన్నాడు ఆది. ఆది విషయం మొత్తం చెప్పుకొచ్చాడు. ఆ విషయం ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. అర్థమైందా? ఇంకో మాట మాట్లాడావో నా మీద ఒట్టే. అప్పటికే ఆరాధ్య చీర కన్నీటితో తడిచి ముద్దయింది. ఐ హేట్ యూ ఆది, ఐ రియల్లీ హేట్ యూ అని టేబుల్ పైన ఉన్న పెన్ తీసి సైన్ చేసి వెళ్ళిపోయింది ఆరాధ్య ఏడు పాపుకుంటూ తన ఇంటికి. ఇంటి డోర్ ఓపెన్ చేయటమే అప్పటి వరకు ఆపుకున్న కన్నీరు వరదలా ఉప్పొంగి నేరుగా తన గదికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని కూలబడి కన్నీరు పెట్టుకుంది. తను విన్నది ఏది చిన్న విషయాలు కాదు. తన మనసు వాటిని జీర్ణించుకోలేకపోతుంది. సీన్ కట్ చేస్తే ఆరాధ్య అక్కడి నుండి వెళ్ళగానే ఆది కళ్ళల్లో నీళ్లు తిరగ్గా ధీరు ఆది చెంప పగలగొట్టాడు. నువ్వు ఈరోజు చాలా లిమిట్స్ క్రాస్ చేశావు. నువ్వు మా జీవితాలతో ఎలా అయినా ఆడుకోవచ్చని మేమేమీ నీకు అగ్రిమెంట్ వేసి ఇవ్వలేదు. ధీరు, ప్లీజ్ రా, జస్ట్ డోంట్ టచ్ మీ ఆది. ఇదంతా నాకు ఎందుకు ముందే చెప్పలేదు నువ్వు? ఈ మధ్య ఒప్పందాలు, నిర్ణయాలు నీ ఇష్టం వచ్చినట్టు ఒక్కడవే తీసుకుంటున్నావే. అంత పెద్దోడివి అయిపోయావా? నో ధీరు, ఐఎమ్ సో సారీ. ప్లీజ్, నువ్వు తప్పితే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అన్నాడు ఆది. ఆది, నువ్వు చేసేవన్నీ చేతులు కట్టుకొని వినేకి వేరే వాళ్ళని వెతుక్కు. నిన్ను చంపేయాలని ఉంది నాకు ఈ క్షణం. అసలు నీకు ఇంత కామన్ సెన్స్ ఉన్నా ఇంతలా బాధ పెట్టవు. ఐఎమ్ సారీ రా, నాకు మాటలు కూడా రావడం లేదు అన్నాడు ఆది కూలబడి. సారీ అంటూనే ఉన్నాడు వెర్రివాడిలా. ధీరు మనసు మొత్తం బాధగా నిండిపోగా హత్తుకొని ఇట్స్ ఓకే, ఎక్కువ టెన్షన్ తీసుకోకు అంటున్నాడు. ఐఎమ్ సో సారీ ఆది, చాలు. వేణు వెయిట్ చేస్తున్నాడు. ఆది కుదులుకోకపోవడంతో ధీరు బయటికి కదిలి వేణుని వెళ్ళిపోమని చెప్పి అక్కడి నుండి లేనుకు వచ్చి ఆదిని చూసుకున్నాడు. మరో గంటకి పైకి తీసుకెళ్లాడు ధీరు ఆదిని. ఆది తన గదికి వెళ్ళిపోయాడు. ఆరాధ్య తన గది నుండి బయటికి రాలేదు. ధీరు మనసు దిగులుగా ఉంది. అప్పటికే సాయంత్రం అవడంతో ఇద్దరికి ఇష్టమైన ఫుడ్ తీసుకుని వద్దాం అనుకుని బయటికి వెళ్ళాడు. మరో అరగంటకి ఆరాధ్య బయటికి వచ్చింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్లు తాగి అన్నయ్య అనడంతో తన గదిలో లేకపోవడంతో ఆది ఎక్కడ అనుకుంది. తన గదికి వెళ్ళగా డోర్ లాక్లో ఉండటంతో చిన్నగా డోర్ పైన నాక్ చేసింది. మరో 2 నిమిషాలు అయినా తీయకపోగా వెళ్ళిపోవడానికి వెనుదిరిగిన ఆరాధ్యకి తలుపు తీసిన చప్పుడు రాగా వెనక్కి తిరిగి చూసింది. ఆది పరిస్థితి కూడా అలాగే ఉందని మోము చూడగానే అర్థమైంది ఆరాధ్యకి. ఐఎమ్ సారీ అని హత్తుకున్నాడు. వదిలే అంది గొంతు చేరబోగా. ప్లీజే, క్షమించు. అలాగే, సరే, నువ్వు ఊరుకో, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. చాలు ఇంకా అంది మోము చేతిలో తీసుకొని. నీకేం కాదు, ఏం కానివ్వం అంది సూటిగా చూస్తూ. సినిమాకి వెళ్దామా? వద్దు అన్నాడు ఆది. ఎంతసేపు ఇంట్లో ఏం చేయాలరా అంది ఆరాధ్య. ధీరు ఏడి? ఏమో తెలియదు, రూమ్లో కూడా లేడు అన్నయ్య. ఆది వెంటనే తన ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. బయట వస్తున్నా, ట్రాఫిక్ అన్నాడు. ఆ మాటలు కూడా ముక్కలుగా వినపడ్డాయి. వస్తున్నా అని అన్నాడు వినిపించింది. కాఫీ? నేను కలుపుతానుండు. ఏం అక్కర్లే, ఈ 2 రోజుల్లో నేర్చుకున్నా అంది ఆరాధ్య. ఆది బాల్కనీకి వెళ్ళి నించున్నాడు. గాలి చల్లగా మారింది. సన్నని చిరుజల్లులు గాలి వేగానికి ఆది కాయాన్ని తాకుతున్నాయి. కండ్లు తిరిగిన సౌష్ఠవం నల్లటి ట్యాంక్ టాప్లో ఉండటంతో మరింత అందంగా మెరిసిపోతున్నాయి. ఆ చిరుజల్లులు దోసిలతో పట్టి తెచ్చి ఆరాధ్యపై వేశాడు ఆది. రే మంకీ, కొవ్వ చాలా అన్నాడు తన దరికి చేరి. ఆ నీటి బిందువులు మోముపై ముత్యాల మెరుస్తూ ఉండగా వాటిని చుంబిస్తూ. ఆ నడుము చుట్టూ చేరిన చేతులు ఎంతో బిగుతుగా పట్టుకొని ఉండగా ఊపిరి కూడా ఆడటం లేదు. చీరని పిడికిల్లో నలిపేస్తూ దూరమయ్యేందుకు ప్రయత్నించింది. అది వృధా ప్రయాస అవ్వగా ఎర్రటి పెదవులపై ఉన్న నీటి ముత్యం వైపు చూస్తూ తనని ఆక్రమించినట్టుగా మునిపంటితో తీపి కబుర్లు అప్పచెప్తున్నాడు. పిడికిల్లో ఉన్న చీరని విడిచి దూరం చేయగా తన నడుముని చేతిలో మరింత గట్టిగా బిగించి నువ్వు నాదానివి అని చూపుతున్నాడు. పూర్తిగా పెదవులను ఆక్రమించుకున్నాడు. ఓ షిట్! ఆరాధ్య ఒక్కసారిగా ఉలికిపడి చూసింది. లేవెళ్ళి, పిచ్చిలేసిందా నీకు? ఎక్కడున్నాయి నీ ఆలోచనలు? పాలు మొత్తం చేతి మీద పడేవి. జరుగు ముందు, అంత పరధ్యానం అయితే ఎలా అన్నాడు ఆది. ఆరాధ్య కన్న పగటికల మాయమవ్వగా మనసులో తనపై ఉన్న భావాలు ఎంత మాత్రం సరైనవో తేల్చుకోలేక సతమతమవుతోంది. బాల్కనీకి వెళ్ళి నిల్చుంది. ఆది కాఫీ కలుపుకొని ఆరాధ్య దరికి వెళ్ళాడు. ఇందా తీసుకో. ఏంటి ఇప్పుడు వర్షం ఇంతగా?
ఆరాధ్య మాట్లాడే పరిస్థితులు లేకపోవడంతో ఇన్నాళ్ళు లేని ఆలోచనలు ఇంత వైల్డ్గా బయటికి రావడం వెనుక అర్థం ఏంటో తెలియక ఆదికి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది ఆరాధ్య. ఇంకా నువ్వు అదే ఆలోచిస్తున్నావా అన్నాడు ఆది. ఏంటి అర్థం కాలేదు. ఏం లేదు అన్నాడు ఆది. ఏదో తెలియని బెంగ, ఏదో తెలియని దూరం ఒక అడ్డుగోడలో నిలిచింది వారి మధ్య ఆ క్షణం. మరో 10 నిమిషాలకు ధీరు వచ్చాడు ఫుల్గా తడిచిపోయి. తెచ్చిన ఫుడ్ అక్కడ పెట్టి తినమని చెప్పి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళాడు. అంత వర్షం ఏం పడలేదుగా, సన్నటి జల్లు అనుకున్నాడు ఆది తెచ్చినవి గిన్నెలో వేస్తూ. ఆరాధ్య కిచెన్ చైర్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్కి తను పంపాల్సిన ఇన్విటేషన్ చెక్ చేస్తుంది. మరో 2 నిమిషాలకు ధీరు వచ్చాడు. ఏంట్రా ఎందుకు ఇప్పుడు ఇంత దూరం వెళ్ళావు, అది కూడా చెప్పకుండా? అదేం లేదు, ఎందుకు ఇంకా తినకుండా? అదిగో పెద్ద మేడం గారు పనిలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అంతొద్దురా, కాస్త పని ఉంది అంతే, ఇలా ఇవ్వు అంది ఆరాధ్య. అదే కదా నేను చెప్పాను అని ముగ్గురు కూర్చొని తిన్నారు. సరే రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఇప్పుడా? వద్దా అది, ముంబై వానల గురించి నీకు తెలియదు. చిన్న వర్షానికే సముద్రమే రోడ్లంతా. ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు. రేపు వెళ్దాం బయటికి. ఎండకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆల్రెడీ 8 అయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాను చెప్పు. సరే నీ ఇష్టం అన్నాడు ఆది. సరే ఇలా కూర్చో, నాకు ఈ ప్రాజెక్ట్లో కొంచెం డౌట్ ఉంది అంది. ఆది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూర్చోగా ధీరు వెళ్ళి బాల్కనీలో ఉయ్యల్లో కూర్చున్నాడు. ఇరువురిని చూస్తూ అన్ని సమస్యలు తొలగి వీరిద్దరూ ఒకటయ్యే మార్గం లేదా అనుకున్నాడు పైకి చూస్తూ. ఒకరికొకరు తోడై ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని నా ఆశ అనుకున్నాడు మరింత గట్టిగా. ఒక్కసారిగా పెద్దగా ఉరుముతూ మెరుపులతో కూడిన గట్టి చప్పుడు రాగా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆరాధ్య ఆది షర్ట్ని గుప్పిట్లో బిగించి ఒదిగిపోయింది. ఆది నవ్వుతూ తనకు ధైర్యం చెప్తూ దీనికే భయపడ్డావేంటి రాకాసి నువ్వు అని మరింతగా నవ్వాడు. ఆరాధ్యకి ఒళ్ళు మండి దూరం అయింది. అంతే, ఒక్కసారిగా కరెంటు పోయి చిమ్మ చీకటి అలుముకోగా ఆదియే తన దరికి చేరి ఇక్కడే ఉన్న, భయపడుకో అన్నాడు. జనరేటర్లు ఏమయ్యాయి, ఇంతపాటి వర్షానికే ఇక్కడ కరెంటు పోయింది అనుకున్నాడు ఆది. తన పాకెట్లో నుండి ఫోన్ తీసి ఫోన్ లైట్ వేసి ఒకరికి కాల్ చేసి రీఛార్జ్ లైట్స్ ఆటోమేటిక్గా లైట్స్ వెలిగేవి ఇంట్లో మరలా ఇన్వర్టర్ పెట్టమని ఆర్డర్ వేశాడు. అది కూడా మరో గంటలోగా. ధీరు లోనికి వచ్చి సంథింగ్ వియర్డ్గా ఉంది అన్నాడు. ఏంటి అన్నాడు ఆది. మొత్తం కరెంట్ ఉంది, బయట చప్పుడుగా ఉంది అన్నాడు డోర్ తెరిచి. ఒక్కసారిగా ధీరు తలపై రాడ్ తగిలి రక్తంతో నేలకు ఒరిగిపోయాడు. షాక్ అయిన ఆరాధ్య అన్నయ్య అని అరుస్తూ పరుగు పెట్టింది డోర్ దగ్గరికి. ఆరాధ్య ఆగు అంటున్న ఆది మాట వినపడలేదు తనకి. ఇంతలో మరొకడు వచ్చి తనని దూరంగా తోశాడు. వారి చేతుల్లో రాడ్స్, దానికి టార్చ్ లైట్ కట్టి ఉంది. ఆరాధ్య ఆ ఫోర్స్కి దూరంగా వెళ్ళిపడింది. ఇంకా ఉంది తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.